హాయ్ అండి, వర్షాకాలం వచ్చేసింది. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకుంటా, పిల్లలకి జలుబు వస్తుందని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టిస్తూ ఉంటాం కదా. ఈ వాటర్ కిటిల్ని అయితే నేను క్లీన్ చేసి చూపించానండి. లోపల గార అంతా చాలా పట్టి ఉంటుంది కదా, దాన్ని అయితే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ అయితే చేశాను. మరి అది ఎలా ఏంటి ఇంత తలతల మెరిసేలా ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే అనేది ఈరోజు చేశాను అనమాట. సో మీరు స్కిప్ చేయకుండా ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా లోపల కూడా ఎంత బాగా మెరుస్తూ ఉందో. మరి మనం ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసేసుకుందాం పదండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట. ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి యూజ్ఫుల్ టిప్తో అయితే వచ్చేసాను అనమాట. ఇంకా వర్షాకాలం అయితే వచ్చేసింది. పడిశాలు అట్లా పడతా ఉంటాయి కదా పిల్లలకి. హాట్ వాటర్ అయితే తాగుతుంటాం అనమాట మనము. సో హాట్ వాటర్ క్లీనింగ్ అది కిటిల్ క్లీనింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. అదేంటో తెలుసా, కొందరు ఇళ్ళలో ఉంటుంది, కొందరు ఇళ్ళలో ఉండదు అనమాట. ఉన్న వాళ్ళైతే ఈ టిప్ ఫాలో అయ్యి చేసుకోండి ఒకసారి. ఇదనమాట వాటర్ మగ్ లాగా మా వేడి నీళ్ళు పెట్టుకునేది అనమాట. ఇది కొందరు ఇళ్ళలో ఉంటుంది, కొందరు ఇళ్ళలో ఉండదు. ఉన్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వర్షాకాలంలో అయితే చాలా, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ పిల్లలకి వేడి నీళ్ళు అలా ఇస్తుంటాం కదా, ఇచ్చి దీని లోపల మనం క్లీన్ చేసుకోక అంత పేర్కొని పోయి ఉంటుంది అనమాట. చూసారు కదా ఇక్కడ అంతా కూడా పేర్కొని పోయింది. ఇక్కడైతే మగ్గు చూసారు కదా, ఇదంతా ఇది వచ్చేసి వేడి నీళ్ళు పెట్టుకునేది అనమాట. మేము తీసుకొని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పేరుకొని పోతుంది. మనం లోపల అయితే కొంతమందిది వచ్చేసి గారలాగా పట్టింటుంది అనమాట. కొంతమందిది అయితే లోపల గారలాగా పట్టింటుంది. ఇది కూడా కొంచెం అక్కడక్కడ ఇక్కడ సైడ్లకు చూడండి అంత గారలాగా పట్టేసింది అనమాట. ఇంకా ఇది స్టార్టింగ్ అనమాట. కొంతమంది లోపల చాలా గార పట్టింటే చూడు, వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్పు. మీరు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఇక్కడ కూడా మనం ఇక్కడ వాటర్ పోస్తుంటాం కదా, ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ కూడా చాలా పేరుకొని పోయింది. ఎంత పేరుకుపోయిందంటే మనం క్లీన్ చేసుకోక ఇదంతా పేరుకొని పోతుంది అనమాట. కాకపోతే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ మటుకు వాటర్ అనేది అస్సలు పడకూడదు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ అనేది అస్సలు పడకూడదు అనమాట. ఇక్కడే మనకి కరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ పడకుండా మనం క్లీన్ అయితే చేసుకుందాం. అది ఎలా ఏంటి అనేది మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇలా ఉన్నదాన్ని బాగా మెరిసేలా చేసుకుందాం. మనకు మెయిన్ లోపల వచ్చేసి కొంతమందికి గార పట్టిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా ఎలా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి లోపల బాగా గార పట్టిపోయి ఉంటుంది కదండి, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట. గార పట్టిన వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే. లోపల చాలా గారలాగా పట్టి అదంతా ఇదైపోతుంది కదా, చూసారు కదా మనకు కూడా లోపల అనేది చాలా ఇట్లా సైడ్లకు వచ్చేసి పేరుపోయింది. కొంతమందికి గారలాగా పట్టింది కదా, అదంతా క్లీన్ అవ్వడం కోసం అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసుకుందాం కొన్ని. ఇలా మనకి కిందనే ఎక్కువ పట్టింటుంది కాబట్టి వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వంట సోడా అయితే వేసుకుందాము. చూసారు కదా ఇక్కడ ఇదంతా కూడా ఎంత పేరుకపోయింది చూడండి. ఇదంతా కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పేరుకపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ 1/2 స్పూన్ వంట సోడా, ఒక సగం చెంచా అయితే వేస్తున్నాను, సరిపోతుంది. ఇంతైతే వేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ, 1/2 నిమ్మకాయ అయితే వేస్తున్నాను. మీరు వెనిగర్ ఉంటే వెనిగర్ అయితే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి, మన ఇంట్లో కొంతమంది ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. నిమ్మకాయ అయితే ఉంటుంది కదా అందరి ఇండ్లలో. నిమ్మకాయ అయితే వేస్తున్నాను 1/2. ఇలా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా వాటర్ అయితే వేసాను అనమాట. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం పెట్టేద్దాము. వాటర్ వచ్చేసి మరగాలి. ఇట్లా స్విచ్ చేసిన తర్వాత ఇలా పడుతుంది చూడండి రెడ్ లైట్ అయితే. ఇలా కొద్దిసేపు అయితే వాటర్ అయితే మనకు మరగాలన్నమాట. మీరు నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఉంటే. నేను ఇంకా వెనిగర్ లేదని చెప్పి వేసాను. చూసారు కదా సౌండ్ అయితే వస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే కొన్ని వేసాం కాబట్టి తొందరగా మరుగుతాయి అన్నమాట. చూసారు కదా ఇలా మరగాలి వాటర్ వచ్చేసి. ఇలా చూసారు కదా ఇలా మరగాలి కొద్దిసేపు అయితే. ఇంకా ఇప్పుడైతే ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేద్దాము.
ఏమి ఇట్లనే వదిలేద్దాము 10 మినిట్స్ అయితే. చల్లగా అయిన తర్వాత అయితే ఈ వాటర్ పంపేసి మిగతా క్లీనింగ్ అయితే చెప్పేస్తాను. ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే చల్లగా అయిపోయాయి. ఈ వాటర్ అయితే ఇప్పుడు చల్లేద్దామండి. వాటర్ చల్లేసి మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇలా వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత చూసారు కదా, కొంచెం మనకి అప్పటికి ఇప్పటికి కొంచెం సైడ్లకు అనేది తగ్గింది. ఇట్లా గార పట్టింటుంది కదా లోపల, వాళ్ళకైతే చాలా బాగా ఇదవుతుంది అనమాట. అందుకోసం అనేసి ఇట్లా మరిగించుకున్నాము. మాదంతా పట్టలేదు, పట్టిన వాళ్ళకైతే చాలా యూజ్ అనమాట. చూసారు కదా, ఇదంతా మరక ఉంది. ఇప్పుడు ఇదంతా పోవాలి అంటే, కొత్త దాంట్లో క్లీన్ కావాలి అంటే ఎలా ఏంటి అనేది చూసారా, ఇట్లా ఒట్లొట్లు పడింది అనమాట. ఇట్లా మనకి ఇదంతా వాటర్ పడి పడి ఇట్లా అయిందనమాట. వచ్చేసి నేను ఒక బాటిల్ మూత అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇక్కడ మనకి వాటర్ పడకూడదు కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను. ఒకవేళ వాటర్ పడినా ఇక్కడ లోపలికి అనేది పోదనమాట. అందుకోసం అనేసి ఇలా పెట్టేసాను అనమాట. మీరు వాటర్ పడకుండా అయినా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకైనా మంచిదని చెప్పి పెట్టేశాను కదా. ఇప్పుడు మనకు మూత అనేది ఇట్లా పెట్టినా కూడా పడదు, ఇట్లా చిన్న మూత అయితే. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు లోపల మనం గార పట్టిన దానికైతే చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ పేస్ట్ చేసారా, పేస్ట్తో అయితే మనం క్లీన్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇలా జస్ట్ ఇట్లా కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇలా ఇక్కడ కూడా మనకి సైడ్లకి ఇలా గారలాగా ఉంటుంది కదా, ఇక్కడ కూడా పెట్టేసుకున్నాము. పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెష్ ఉంటుంది కదా మన ఎంగిలి, ఇట్లా కొంచెం వాటర్లో అద్దె అయితే ఇలా మీరు కావాలంటే స్క్రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, గీతలు పడతాయి ఇట్లా దీనికి. అందుకోసం అనేసి ఇలాంటిది అయితే మేలు. కొంచెం ఇట్లా వాటర్లో అద్దుకుంటూ మనకి వాటర్ ఏం పడదు. ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇలా చూసారు కదా, ఇక్కడ కూడా సేమ్ ఇలాగే. ఇక్కడ మనకి చాలా మురికి అనేది ఉంటుంది. ఇట్లా బ్రష్ అయితే లోపలికి బాగా పోతుంది. అంతా కూడా ఇలా పైన కూడా మనకి గార పట్టి ఉంటుంది కదా, ఇలా అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. చుట్టూ ఇలాగే కొంచెం వాటర్ అనుకుంటూ తడి చేసుకుంటూ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఇలాగే మొత్తం చేసేసుకోవాలి చుట్టూ. మీరే తేడా అయితే చూడండి, బిఫోర్ ఆఫ్టర్ రెండిటికి తేడా, ఆఫ్టర్ బిఫోర్కి. ఇలా మొత్తం చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది కూడా జాగ్రత్తగా చేసేసుకోవాలి. ఇక్కడ స్విచ్ అనేది స్విచ్ లోపలికి పోకుండా ఇలా క్లీన్ చేసేసుకోవాలి మనం. ఇంకా లోపల కూడా సేమ్ ఇలాగే కొంచెం లోపలికి కూడా తీసుకొని ఇలా బ్రష్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఈ మూత అయితే నేను పక్కకు పెట్టేసాను చూడండి. ఇప్పుడు లోపల కూడా ఇలాగే క్లీన్ చేసేద్దాము. ఇలా బ్రష్ అయితే ఇక్కడ బొక్కల దగ్గర ఉంటుంది కదా, ఈ బొక్కల దగ్గర బాగా క్లీన్ చేసేసుకుందాం. మీరు కింద ఒక పేపర్ వేసుకోండి, గలీజ్ కాకుండా ఉంటుంది. లోపల మొత్తం చేసేసుకోవాలి. ఇలాగే అంతా చేసేసుకోవాలి. ఇలాగే పేస్ట్ కొంచెం తీసేసుకొని లోపల కూడా ఇలా బ్రష్తో అనేసుకుంటే మనకి క్లీన్గా పోతుంది. కూడా సేమ్ మనం కొంచెం పేస్ట్ అయితే పెట్టేసుకొని ఇది కూడా అలాగే క్లీన్ చేసేసుకుందాము. కొంచెం ఇక్కడ గారెలాగా పట్టింటుంది కదా, ఇలా బ్రష్తో, లేదంటే మీరు మెత్తది స్క్రబ్బర్ ఉంటుంది కదా లైట్గా, అంటే స్టీల్ పీస్ కాకుండా వేరేది, అలా అయినా చేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడా చేసేసుకోవాలి ఇలాగే. ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ ఉందనుకోండి, బాగా రుద్దుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడే ఎక్కువ ఉంటుంది గార, ఇట్లా సైడ్లకి. ఇక్కడ లోపల కూడా మనకి ఇట్లా చేత్తో అయినా ఇట్లా అనుకోవచ్చు అనమాట. చేత్తో బాగా మన చెయ్యి అయితే బాగా ఉంటుంది బ్రష్ కంటే. ఇలా లోపల కూడా అంటే చెయ్యి లోపల ఏది బ్రష్ పెడితే పోవడం లేదు, అందుకోసం అనేసి ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈజీగా ఎక్కువ వాటర్ తడపకుండా అయితే క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా ఫస్ట్ అయితే క్లాత్తో అనేసుకుందాం అంతా కూడా, మనం ఎక్కువ వాటర్ కడగకుండా. ఇలా ఫస్ట్ ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఇలా తుడుస్తున్నాను చూడండి, ఈజీగా అవుతుంది మనకి తొందరగా. ఇలా ఇక్కడ కూడా ఇట్లా క్లాత్తో బాగా ఇట్లా అనేసుకోవాలి.
లోపల అయితే మనం వాటర్ వేసి కడుక్కున్నా పర్లేదండి. ఇక్కడ బయట అయితేనే మనకి ఇలా చూసారు కదా, మనకి అప్పటికి ఇప్పటికైతే తుడుస్తూనే అది తేడా అయితే తెలుస్తుంది. ఇక్కడ కూడా మీరు క్లాత్ తీసేసుకొని చూసారు కదా, ఇదైతే పోలేదు అలాగే ఉంది. ఇప్పుడైతే ఇదైతే కడిగినా పర్లేదు, ఇలా ఇదైతే కడిగినా ఏం కాదు. ఇలా కొంచెం ఇలా వాటర్ వేసేసుకొని ఇలా అనుకుంటూ తడి లేకుండా క్లీన్గా చేసుకోవాలి. చూసారు కదా, మనకి అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది. జాగ్రత్తగా వాటర్ పడకుండా క్లీన్ అయితే చేసేసుకుందాం మనము. ఇప్పుడు లోపలైతే ఇలా కడగచ్చు, లోపలైతే ఏం కాదు, ఎందుకంటే మనం నీళ్ళు వేస్తాం కాబట్టి. వాటర్తో అయినా ఇలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా మీకు అంత రిస్క్ వద్దనుకుంటే ఇలా కూడా కడిగేసుకోవచ్చు. 2 విధాలుగా అయినా చేసుకోవచ్చు. వాటర్ పడకుండా అక్కడ క్లాత్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా. చూసారు కదా, మనకి ఇది అస్సలు ఇక్కడ తడి అనేది లేదు. ఇప్పుడు లోపల అయితే మనం కడిగేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, లోపల కూడా తలని మెరుస్తూ ఉందనమాట. ఎంత క్లీన్ అయిపోయిందో తేడా అయితే మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా చాలా అంటే చాలా క్లీన్ అయితే అయిపోయింది. ఎక్కడ కూడా మనకి వాటర్ మరకలు కానీ ఏది కానీ కనపడకుండా చాలా క్లీన్ అయితే అయిపోయింది. లోపలైతే మెరుస్తూ ఉంది చూడండి. ఇక్కడ కూడా అసలు మనకి పోయింది పూర్తిగా అయితే. ఇది కూడా ఇలా ఇది ఉంటుంది కదా, ఇట్లా ఒక క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా వాటర్ అనేది పడకూడదు. ఇలా చేసుకొని వైర్ కూడా ఇలా తుడిచేసుకుంటే సరిపోతుంది, అంతా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ అస్సలు పోలేదు మూత అనేది. ఇక్కడ కూడా అస్సలు మనకి వాటర్ అనేది పడలేదు. ఇప్పుడైతే మూత తీసేసుకుందాం. ఇంకా ఎట్లా అంటే వచ్చేస్తుంది ఇది. చూసారు కదా, ఇక్కడ వాటర్ అస్సలు పడలేదు. ఇక్కడే మనకి మెయిన్ వాటర్ పడకుండా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా అండి, లోపల మనకి ఇందాక మరకలు అయితే క్లీన్ అయిపోయింది చూడండి. తుడిస్తేనే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివి వచ్చేసి. చూసారు కదా, తల మెరుస్తూ ఉన్నాయి. ఫస్ట్కి ఇప్పటికి తేడా అయితే మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ సైడ్లో కూడా బాగా రుద్దుకోండి, మురికి అనేది పేరుకుంటుంటుంది మీకు ఉన్న వాళ్ళు. ఇక్కడ కూడా మనకి లోపలంతా క్లీన్ అయిపోయింది చూసండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను చెప్పిన టిప్ ఎలా ఉందో మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఒకసారి చూసి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇది చాలా మంది ఇళ్ళలో ఉంటుంది కదా, గారా అలా పట్టి ఉంటుంది కదా, అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసినాక ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్కిప్ చేయకుండా చూసేయండి.